నమస్తే అండి. నా పేరు డాక్టర్ ప్రజ్ఞ. అయ్యప్ప ఐ హాస్పిటల్, నిజామాబాద్. కళ్ళ ముందు నల్ల చుక్కలు కానీ, గీతలు కానీ, తీగలు కానీ తిరుగుతుంటే వాటిని మనం ఫ్లోటర్స్ అంటామండి. ఇవాళ ఫ్లోటర్స్ ఎందుకు వస్తాయి, వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కంటి గుజ్జుని విట్రియస్ అంటామండి. ఈ విట్రియస్ అనేది వయసు అయిపోయే కొద్దికి కండెన్సేషన్ అవుతూ ఉంటుంది. సేమ్ మన చర్మం ముడతలు ఎలా వస్తాయో అలా కంటిలో విట్రియస్ జెల్లు కూడా కండెన్సేషన్ అయ్యి థిక్నింగ్ అవుతాయండి. వాటి వల్ల వచ్చే ఈ స్పాట్సే బ్లాక్ స్పాట్స్ కానీ ఫ్లోటర్స్ కానీ అంటాము. దేనికి వస్తాయి? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వయసు అండి. ఏజ్ ఎక్కువయ్యే పేషెంట్స్లో లేదా కంటికి ఎక్కువ నెంబర్ పాయింట్ ఉండే వాళ్ళకి చిన్న వయసు నుండి ఈ ఫ్లోటర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. లేదా షుగర్ పేషెంట్స్లో కానీ, లేదా దెబ్బ తగలడం, ట్రామా అవ్వడం, లేదా కెటరాక్ట్ సర్జరీ పేషెంట్స్లో కానీ, పోస్ట్ కెటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత లేజర్ చేస్తామండి. లేజర్ క్యాప్సులోటమీ అంటాము. వాటి వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా కంట్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటే ఈ ఫ్లోటర్స్ అనేవి కామన్గా వస్తాయి. సో తీసుకోవాల్సింది ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. 1-2 ఫ్లోటర్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి. కంటిన్యూస్గా మల్టిపుల్ అన్నీ ఒకేసారి నల్ల చుక్కలు ఎక్కువగా రావడం కానీ, లేదా కంటి విజువల్ డిస్టర్బెన్స్ అవుతుంటే మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి దానికి? సింగిల్ ఆర్ 1 or 2 ఉంటే కనుక మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. దీని సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. లేదా ఎక్కువ ఉంటే, మల్టిపుల్గా ఎక్కువ ఉంటే మాత్రం పేషెంట్ విజువల్ డిస్టర్బ్ అయితే లేజర్ ద్వారా వాటిని బ్రేక్ చేసి చిన్నగా చేస్తామండి. బట్ కంప్లీట్గా అయితే సబ్సైడ్ అయ్యింది. కొంతమంది పేషెంట్స్ మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంది, అప్పుడు మనం విట్రెక్టమీ అప్రోచ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.